సో ఈరోజు టాపిక్ వచ్చి ఇండెక్స్. ఇండెక్స్ అనేది మన క్యూరీ పర్ఫార్మెన్స్ స్పీడ్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇండెక్స్ అనేది B ట్రీ స్ట్రక్చర్ మీద పనిచేస్తుంది. సో ఈ ఒకవేళ సెర్చ్ ఇంజిన్ మనం ఏదైనా క్వెరీ ఇస్తే ఆ సెర్చ్ ఇంజిన్ ఎలా పనిచేస్తుంది అంటే ఫస్ట్ ఒకవేళ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక T1 అనే టేబుల్ తీసుకొని అందులో సెవెన్ రికార్డ్స్ ఉన్నాయి, 7 rows ఉన్నాయి అనుకుందాం. సో ఈ 7 rows కి ఎలా పనిచేస్తుంది అంటే ఫస్ట్ మనకి సపోజ్ మనకి ఐడి ఈజ్ ఈక్వల్స్ టు 5 అని కావాలి. ఇక్కడ ఐడీస్ 7 వరకు ఉన్నాయి. సో మన సర్చ్ ఇంజిన్ అనేది ఎలా చూస్తుందంటే ఫస్ట్ 1కి వెళ్తుంది, 1 సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి 2కి వెళ్తుంది, 2 సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి 3కి వెళ్తుంది, అలా 5 వరకు వెళ్తుంది అనమాట. అంటే 5 స్టెప్స్ తీసుకుంటుంది ఈ క్యూరీ ఎగ్జిక్యూట్ చేయడానికి. ఒకవేళ కనుక మనం ఇండెక్స్ క్రియేట్ చేస్తే అది బీ స్ట్రక్చర్ మీద పనిచేస్తుంది అనమాట. సో ఇప్పుడు బీ స్ట్రక్చర్ అనేది ఎలా అవుతుందంటే ఫస్ట్ మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకి 7 ఉన్నాయి కదా, 7 rows ఉన్నాయి, 7 records ఉన్నాయి. ఫస్ట్ మధ్యలో ఉన్న 4 తీసుకొచ్చి ఇక్కడ మధ్యలో వేస్తుంది. సపోజ్ మనకి 7 records ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ ఫస్ట్ మిడిల్లో ఉన్నది 4 కాబట్టి 4 తీసుకుంటుంది. సో మిగతాదంతా 4 కన్నా తక్కువ ఉన్నది లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. అండ్ 4 కన్నా ఎక్కువ ఉండేది మనకి రైట్ సైడ్ ఉంటుంది. సో 5, 6, 7 అనుకుందాం. నెక్స్ట్ 1, 2, 3 అనుకుందాం. సో ఇది కూడా ఎలా రన్ చేస్తా అంటే ఇప్పుడు ఇందులో ఉన్న మిడిల్ని చూస్తుంది అనమాట. సో ఇందులో ఉన్న మిడిల్ది ఇప్పుడు సెంటర్లో ఉండేలా చూసుకుంటారు. సో ఇక్కడ అండ్ ఇక్కడ సెంటర్లో ఉంది 6 కాబట్టి 6 వస్తుంది, మిగతావి కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు 2 కన్నా చిన్నది ఏముంది, 1 ఉంది, సో లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో 2 కన్నా పెద్దగా ఉంది, 3 ఉంది, సో ఇది రైట్ సైడ్ వస్తుంది. సిమిలర్గానే ఇక్కడ 5 కూడా ఉంటుంది, 6 కన్నా చిన్నది కాబట్టి 5 ఇక్కడ వస్తుంది. అండ్ 7 కన్నా 6 కన్నా 7 పెద్దది కాబట్టి మనకి రైట్ సైడ్ వస్తుంది. సో ఇక్కడ 4 అనేది సెంటర్లో ఉంటుంది అన్నమాట. సో ఈ 4 ఏమంటారంటే ఇది మొత్తం డయాగ్రామ్ని B ట్రీ అంటారు, ఈ స్ట్రక్చర్ని. సో ఇది రూట్ లెవెల్ అంటారు అనమాట. ఇది పేజ్ ఆర్ నోడ్ లెవెల్ అంటారు అనమాట. మిడిల్ లెవెల్ పేజెస్ ఆర్ నోడ్ లెవెల్ పేజెస్ అంటారు అనమాట. ఈ 1, 3, 5, 7 ఉంది కదా, ఈ స్టెప్ని మనకి లీఫ్ లెవెల్ పేజెస్ ఆర్ నోడ్స్ అంటారు అనమాట. సో ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుందంటే ఫస్ట్ 4కి వెళ్తుంది, మిడిల్లోకి వెళ్తుంది. సో ఇది స్టెప్ 1 అవుతుంది అనమాట. సో 4 కన్నా 5 పెద్దది కాబట్టి 1, 2, 3 స్కిప్ చేసి డైరెక్ట్గా ఈ పార్ట్కి వెళ్ళిపోతుంది. సో ఈ పార్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. 6, 5, 7 పార్ట్కి వెళ్తుంది. ఈ పార్ట్ని ఇగ్నోర్ చేస్తుంది, 1, 2, 3 పార్ట్ని ఇగ్నోర్ చేస్తుంది, 5, 6, 7 పార్ట్కి వెళ్ళిపోతుంది. సో 5, 6, 7 పార్ట్కి వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్గా ఫస్ట్ స్టెప్ ఏమవుతుంది, స్టెప్ 1 అయిపోయింది ఆల్రెడీ. సో స్టెప్ 2 6 కాదా, నెక్స్ట్ స్టెప్ 3 5, 5 1 7. సో 5 కాబట్టి 5 ఇక్కడ వస్తుంది కాబట్టి 3 స్టెప్స్లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. క్యూరీ అనేది ఫాస్ట్గా పర్ఫార్మెన్స్ అవుతుంది అనమాట. ఇక్కడ పేజెస్ అన్నా నోడ్స్ అన్నా ఒకటే అనమాట. సో ఇలా మనకి ఇండెక్స్ వల్ల యూజ్ అంటారు, పర్ఫార్మెన్స్ ఫాస్ట్గా ఉంటుంది. సో ఇండెక్స్లో 3 రకాలు ఉంటాయి, క్లస్టర్డ్ ఇండెక్స్, నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్, కవర్డ్ ఇండెక్స్. సో క్లస్టర్డ్ ఇండెక్స్ ఏం చేస్తుందంటే ఇట్ స్టోర్స్ ద డేటా అన్నమాట. ఓకే, తర్వాత
ఇది ప్రైమరీకి ఉన్న చోట, ఐ మీన్ ప్రైమరీకి అయితే కాలం ప్రైమరీకి అయితే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా క్రియేట్ అయిపోతుంది. ఒక టేబుల్కి ఒక క్లస్టర్డ్ ఇండెక్స్ మాత్రమే ఉంటుంది. సో నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ వచ్చి ఇది డిఫాల్ట్ కాదనమాట. ఇది డేటా అనేది స్టోర్ చేయదు. సో ఇది జస్ట్ పాయింటర్గా మాత్రమే ఉంటుంది డేటాకి. తర్వాత ఇది యూనిక్కి బై డిఫాల్ట్ మనం క్లియర్ చేసుకుంటే వస్తుంది అనమాట, డిఫాల్ట్గా రాదు. సో ఒక మ్యాక్సిమం ఒక టేబుల్కి 999 కాలమ్స్ దాకా మనం నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ పెట్టుకోవచ్చు. సో ఇది యూనిక్ డేటా కాలం అంటే డూప్లికేట్స్ లేని చోట, ప్రైమరీకి లేని చోట క్లస్టర్డ్ కాలం అనేది క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ మనం నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఎక్కడ వాడతామంటే గ్రూప్ బై, వేర్ క్లాస్, ఆర్డర్ బై కాలమ్స్ ఇలాంటి వాడే దగ్గర మనం ఈ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ని వాడతాం. సో ఇక్కడ హీప్ టేబుల్ ఏంటంటే ఇక్కడ క్లస్టర్డ్ ఇండెక్స్ లేని టేబుల్ని హీప్ టేబుల్ అంటారు. టేబుల్ స్కాన్ ఏం చేస్తుందంటే మొత్తం టేబుల్ని స్కాన్ చేసి అప్పుడు రికార్డ్స్ ఫైండ్ చేస్తుంది అనమాట. సపోజ్ ఇక్కడ మనకి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఇస్ ఈక్వల్స్ టు 10 అంటే మొత్తం టేబుల్ మొత్తం స్కాన్ చేసి అప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఎక్కడ ఉందో చెప్తుంది. సో ఇండెక్స్ స్కాన్ ఏంటంటే మొత్తం అన్ని రికార్డ్స్ని స్కాన్ చేస్తుంది అనమాట. సో ఇది కూడా ఈ రెండు పర్ఫార్మెన్స్ వైజ్ బ్యాడ్ అనమాట. సో ఇండెక్స్ సీక్ అయితే మనకి ఏదైతే అవసరమో ఆ రికార్డ్స్ మాత్రమే స్కాన్ చేస్తుంది అనమాట. సో ఇది ఇండెక్స్ సీక్ అనేది పర్ఫార్మెన్స్ వైజ్ బెస్ట్. పేజ్ స్ప్లిట్ ఆర్ ఫ్రాగ్మెంటేషన్. ఈ టాపిక్ వచ్చి పేజెస్ అంటే నోట్స్ మనం ఇందాక చెప్పుకున్నట్టు. సో ఇప్పుడు మనం ఒక ఇండెక్స్ అనేది ఒక రికార్డ్ మీద క్రియేట్ చేసాం అనుకోండి, మనం డేటా ఎంటర్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే పేజెస్ పెరుగుతూ ఉంటాయి. సో అప్పుడు పేజ్ స్ప్లిట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనం డేటా గురించి ఫెచ్ చేసినప్పుడు ఏంటంటే మల్టిపుల్ పేజెస్ ఉన్నప్పుడు అది స్లో అయిపోతుంది, ఎందుకంటే ప్రతి పేజ్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి. సో మనం ఒక పేజ్లో అయితే మనకి తొందరగా అయిపోద్ది అనమాట. సో ఈ పేజ్ స్ప్లిట్ ఆర్ ఫ్రాగ్మెంటేషన్ అనేది రెండు ఒకే, పేజ్ స్ప్లిట్ అనే ఫ్రాగ్మెంటేషన్, ఈ రెండు అనేది పర్ఫార్మెన్స్కి బ్యాడ్ అనమాట. సో టు అవాయిడ్ పేజ్ స్ప్లిట్ వి యూస్ ఫిల్ ఫ్యాక్టర్ అనమాట. ఫిల్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఫిల్ ఫ్యాక్టర్ అనేది ఇండికేట్ చేస్తుంది మరి ఎంత స్పేస్ ఉంది పేజెస్లో అనేది. సో బై డిఫాల్ట్ ఫిల్ ఫ్యాక్టర్ అనేది 0 నుంచి 100 వరకు ఉంటుంది అనమాట, 0 to 100. సో ఫిల్ ఫ్యాక్టర్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. అంటే ఫిల్ ఫ్యాక్టర్ ఎక్కువైతే పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, ఫిల్ ఫ్యాక్టర్ తగ్గితే పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిస్టమ్ ఇండెక్స్ అని చూస్తే మనకి ఇక్కడ ఫిల్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది, ఇక్కడ 0 ఉంది. ఇక్కడ హీప్ టేబుల్ కనిపిస్తుంది టైప్, అంటే దీని ప్రైమరీకి లేదనమాట. ఇక్కడ ఆబ్జెక్ట్ అండర్ ఐడి ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ అండర్ ఐడి అనేది టేబుల్ ఐడి అనమాట. టైప్ అండర్ డిసెంట్ అనేది ఇక్కడ హీప్ హీప్ టేబుల్ అనమాట, అంటే క్లస్టర్డ్ ఇండెక్స్ లేదు. ఫిల్ ఫ్యాక్టర్ అనేది 0 to 100 అని ఉంటుంది అనమాట. 0 to 100 ఉంటుంది. 30 ఆర్ 40, 30 కన్నా 40 కన్నా ఎక్కువ ఉంటే అది బ్యాడ్ పర్ఫార్మెన్స్ అనమాట. 0 అంటే పర్ఫార్మెన్స్ హై, 100 అంటే పర్ఫార్మెన్స్ లో. సో మనకి ఇప్పుడు నెక్స్ట్ కవర్డ్ ఇండెక్స్ అనమాట. కవర్డ్ ఇండెక్స్ అంటే మనకి ఎప్పుడైతే
మనకి ఎప్పుడైతే ప్రాబ్లం ఒక స్టోరీ లేట్గా రన్ అయితే మనం ఎగ్జిక్యూషన్ ప్లాన్లోకి వెళ్తాం అనమాట. సో ఎగ్జిక్యూషన్ ప్లాన్లోకి ఏం చేయాలని మనం తర్వాత చూద్దాం. సో మనకి ఆ ఎగ్జిక్యూషన్ ప్లాన్ మనకి అన్ని చూపిస్తుంది అనమాట. ఆ ఎగ్జిక్యూషన్ ప్లాన్లో మనకి అన్ని చూపిస్తుంది అనమాట. ఇండెక్స్ ఏంటి, టేబుల్ స్కాన్ ఏంటి, ఎక్కడెక్కడ టేబుల్ స్కాన్ ఉంది, ఎక్కడెక్కడ ఇండెక్స్ స్కాన్ ఉంది, ఎక్కడ ఇండెక్స్ సీట్ ఉంది అని చూపిస్తుంది అనమాట. ఇందులో 2 టర్మ్స్ అని ఉంటాయి అనమాట ఎగ్జిక్యూషన్ ప్లాన్లో. ఆర్ఐడి లుకప్, తర్వాత కీ లుకప్. ఆర్ఐడి లుకప్ అంటే రో ఐడి లుకప్ అనమాట. సో ఈ రెండింటిని అవాయిడ్ చేయడానికి మనం కవర్డ్ ఇండెక్స్ వాడతాం. సో కవర్డ్ ఇండెక్స్ అనేది నథింగ్ బట్ మనం నాన్ ట్రస్టెడ్ ఇండెక్స్ దేని మీద అయితే అప్లై చేస్తాం కాలం మీద, దాన్ని ఇంకొక ఎక్స్ట్రా కాలమ్స్ ఇంక్లూడ్ చేస్తాం అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ మనకి ఒక టేబుల్ ఉంది. ఎంప్లాయీ డీటెయిల్స్ అనే ఒక టేబుల్ ఉంది. దాంట్లో 2 డేస్ ఉన్నాయి, 7839 అండ్ కింగ్ ప్రెసిడెంట్. తర్వాత 7934 మిల్లర్ క్లర్క్ అని 2 రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ 2 రికార్డ్స్ అనేది మనకి మనం ఒక స్టోరీ రాసాం అనమాట. ఎంప్లాయీ నెంబర్ ఇస్ ఈక్వల్స్ టు 7839 కావాలని. సో ఇప్పుడు మనం దీనికి ఎట్లా రాస్తాం అంటే, దీనికి ముందు దీని సింటాక్స్ ఏంటంటే క్రియేట్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. ఈ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అని రాసిన తర్వాత ఇక్కడ ఇండెక్స్ నేమ్ రాస్తాం అనమాట. ఈ క్రియేట్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ స్పేస్ ఇండెక్స్ నేమ్ ఆన్ ఏ టేబుల్ మీద అయితే రాస్తాం ఆ టేబుల్ నేమ్ రాసి తర్వాత ఆ కాలం నేమ్ రాస్తాం. ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ అనే కాలం మీద మనం ఈ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ రాస్తున్నాం. దీనికి ఎక్స్ట్రాగా ఇంక్లూడ్ అని పెట్టి రిమైనింగ్ కాలమ్స్ నేమ్స్ కూడా రాస్తే అప్పుడు మనం ఇదంతా మిగతా కాలమ్స్ కూడా కవర్ అయిపోతుంది నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్లో. సో అందుకని ఇది కవర్డ్ ఇండెక్స్ అంటారు. సో ఇది నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అనమాట అండ్ కవర్డ్ ఇండెక్స్. కానీ ఇది ఎక్కడ మనకి క్లస్టర్డ్ ఇండెక్స్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అని చూపిస్తుంది అనమాట. ఓన్లీ కవర్డ్ ఇండెక్స్ అని చూపిస్తుంది అనమాట, నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అనే చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఓవరాల్గా కవర్ చేసిన టాపిక్స్ B3. B3 అంటే ఒక స్ట్రక్చర్. తర్వాత హీప్ టేబుల్ అంటే ఇందులో మనకి క్లస్టర్డ్ ఇండెక్స్ లేని టేబుల్ని హీప్ టేబుల్ అంటారు. ఇండెక్స్ టేబుల్ స్కాన్ అంటే మొత్తం అంతా టేబుల్ స్కాన్ చేస్తుంది. ఇండెక్స్ స్కాన్ అంటే మొత్తం రోస్ అన్ని స్కాన్ చేస్తుంది. ఇండెక్స్ అంటే రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే స్కాన్ చేస్తుంది. ఈ రెండు పర్ఫార్మెన్స్ వైజ్ బ్యాడ్, ఇది ఒకటి పర్ఫార్మెన్స్ వైజ్ గుడ్ అనమాట. కవర్డ్ ఇండెక్స్ మనం 2 ప్రాబ్లమ్స్ ఆర్ఐడి లుకప్, కీ లుకప్ ఈ రెండింటిని కవర్ చేయడానికి కవర్డ్ ఇండెక్స్ వాడతాం. సో ఇది మనకి ఇండెక్స్ అనమాట. దట్స్ ఆల్.